పెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మృతుడు బోయ చిన్న భీమరాముడు సొంత పని మీద తన సొంత బైక్పై గద్వాల వచ్చి తిరిగి నందిన్నే వెళ్లుచుండగా మార్గమధ్యంలో దరూర్ దాటిన తర్వాత జాంపల్లి బస్టాండ్ దగ్గర రాయచూర్ రోడ్డుపై వెనుక వైపు నుంచి ఒక బొలెరో వాహనం ఒక డ్రైవర్ కావాలని ఉద్దేశపూర్వకంగా చిన్న భీమరాయుడును గుద్దేయగా అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఇదే విషయమై అతని అన్న పెద్ద భీమరాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై దరూర్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైంది. దర్యాప్తులో భాగంగా 360 డిగ్రీస్లో దర్యాప్తు కొనసాగించి ఇది ఉద్దేశపూర్వకంగానే అదే గ్రామస్తుడైన మిల్లు వీరన్న అలియాస్ కురవ వీరన్న గతంలో చిన్న భీమరాయుడుతో ఉన్న గొడవల పాత కక్షల నేపథ్యంలో హైయర్ మర్డర్ చేయించినట్టు ఇన్వెస్టిగేషన్ రుజువైందని ప్రస్తుతం మిల్లు వీరన్నతో పాటు ఇంకో 9 మందిని అరెస్టు చేయడం జరిగింది. లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని, ఇట్టి హైయర్ మర్డర్కు సుపారీ మొదటగా 15 లక్షలు మాట్లాడి తర్వాత క్రమంగా 25 లక్షలకు ఒప్పందం జరిగిందని, ఇందులో 8 లక్షల నేరస్తులకు ముట్టినాయి. ఇట్టి సుపారీ గ్యాంగులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఈశ్వరయ్య గౌడ్ కర్నూలు జిల్లా వాసిగా గమనించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిన్నేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని బొలెరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షల మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతని ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకు ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకు సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమీ ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలెరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలెరో వాహనానికి